పార్టీ వార్తలు వాస్తవాల్లో మనతోన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు గారు, రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక కొంతమంది కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేస్తామంటున్నారని, అలాగైతే తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఆ చరిత్రను కూడా చెరిపేస్తారా, నేను తెచ్చిన తెలంగాణను కూడా చెరిపేస్తారా అంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దాంతోపాటుగా రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య 160కి పెరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చి ఈసారి 15 సంవత్సరాల దాకా అధికారంలో కొనసాగుతుంది అంటూ స్పష్టం చేశారన్న. ఈ మేరకు నిన్న విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసుకున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లను సత్కరించి వారితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. రైట్, రామచంద్రరావు గారు, సో కొంతమంది ఆనవాళ్ళు చెరిపేస్తామంటున్నారు, మరి తెలంగాణ తెచ్చినటువంటి చరిత్ర ఉంది, తెలంగాణ తెచ్చినటువంటి దాన్ని కూడా చెరిపేస్తారంటూ ప్రశ్నించారు. దాంతోపాటుగా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, వచ్చి 15 సంవత్సరాలు విజయవంతంగా కొనసాగుతుంది, పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రజల నుంచి చీత్కారం ఎదుర్కొనేటువంటి లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం అనేది వారు చెప్పారు నిన్న. కేసీఆర్ గారు అంటే తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి, తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించిన వ్యక్తి కాబట్టి, తెలంగాణ ప్రజల నాడి తెలిసిన వ్యక్తి కాబట్టి అతను ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వాటిని మేము అధిగమించి తెలంగాణలో తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాము అని. దాదాపు క్యాడర్ కూడా ఆ నమ్మకంలోకి వచ్చారు. స్టార్టింగ్లో కొంత కన్ఫ్యూజ్ అయినా ఆ నమ్మకంలోకి వచ్చారు. అయితే కొంతమంది చెరిపేస్తానంటున్నారు అనే పదాన్ని కొంతమంది డైరెక్ట్ ముఖ్యమంత్రి అంటున్నాడు. అదే ఇంకా వారాయన అసలు ఇక ఆనవాళ్ళు ఉంచలేదు, కేసీఆర్ ఆనవాళ్ళే ఉంచము అన్నాడు. ఉంచను అంటానికి అసలు తెలంగాణ తెచ్చిన పదాన్ని కానీ, తెలంగాణ వచ్చిన దాన్ని కానీ, దాని అభివృద్ధిని కానీ ఆయన ఏమి పట్టించుకుంటట్లేడు. ఎలా అంటే జై తెలంగాణ అనే పదం ఆయనకు వ్యతిరేకం. అంటే జై తెలంగాణ అననివాడు అసలు తెలంగాణని వీలుంటే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చెరిపేస్తాడు అనే దానికి పెద్ద ఏమీ తేడా లేదు. అంటే ఆనవాళ్ళు చెరిపేయడం అంటే ఇవాళ కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్, అంటే ఇవాళ కేసీఆర్ తెలంగాణ విడదీయలేని బంధంగా ఉన్నారు. అవును, ఖచ్చితంగా కేసీఆర్ని ఆనవాళ్ళు తీసేయడం అంటే తెలంగాణ ఆనవాళ్ళు తీసేయాలి. మరి తెలంగాణ ఆనవాళ్ళు అంటే వచ్చిన తెలంగాణని మళ్ళీ తిరిగి ఎక్కడుందో అక్కడికి పట్టుకుపోవాలి. ఆ ప్రయత్నమే ఆయన చేస్తున్నట్టుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ పదాలు వాడుతూ ఉన్నాడు, ఈ కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తామని. అది సాధ్యం కాని పని, సాధ్యం కాని పని. కేసీఆర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన తెలంగాణ కోసం సర్వం, ఆయన ఏది ఆలోచించినా తెలంగాణ కోసమే ఆలోచిస్తాడు, ఏది చేసినా తెలంగాణ కోసమే చేస్తాడు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి నుంచి తెలంగాణ, దాని అభివృద్ధి, తెలంగాణ దాని స్వాతంత్ర్యం లక్షణాలు, ఆ ఇండిపెండెన్సీ ఉండాలని ఆయన కోరిక, అది బలమైన కోరిక, తెలంగాణ ప్రజల్లో ఉన్న కోరిక. మరి ఓటమి అంటావా, అది రాజకీయాల్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఒక 2-3 చిన్న సమస్యలు ఉంటాయి, అవన్నీ అధిగమించేసి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తారు, ప్రజల అభిమానాన్ని పొందుతారు. అదిగాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల నుంచి దూరం ఎట్లా కావాలని ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజలకు దగ్గరెట్ట కావాలని ప్రయత్నం చేయడం లేదు. అలివిగాని హామీలు ఇచ్చారు, ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చారు, ఏది పడితే అది మాట్లాడారు. మాట్లాడిన మాటలు కూడా ఎంత ఘోరంగా, ఇప్పుడు ఉదాహరణకు పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళని, ఫిరాయించిన వాడిని రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. మరి తీసుకున్న ఈయనను కొట్టాలా, లేకపోతే వచ్చిన వాళ్ళని కొట్టాలా, ఎవరిని కొట్టాలి? కొడితే ఏ స్థాయిలో కొట్టాలి, దెబ్బలు తగిలిగా కొట్టాలా, సచ్చిందాకా కొట్టాలా, నీ వాదన ప్రకారంగా. అంటే ఏది పడితే అది మాట్లాడారు, అలివిగాని హామీలు ఇచ్చారు, ఏ హామీ నెరవేరేటట్లేదు. డైవర్షన్ పాలసీ చేస్తూ ఉన్నారు. ఇది చర్చకు వచ్చేసరికి దాన్ని డైవర్ట్ చేయడం, అది చర్చకు వచ్చేసరికి దీన్ని డైవర్ట్ చేయడం, ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చేసి పాలన సాగిస్తున్నారు. మరి ఇలాంటి చీత్కారాన్ని పొందే కాంగ్రెస్ అనేది ఆయన స్వయంగా కేసీఆర్ గారే చెప్పాడు, కాంగ్రెస్ ఎప్పటికైనా సరే ప్రజలకు దూరం అవుతుంటుంది, చీత్కరించబడుతుంటుంది. సో అదే గతంలో అంటే ఉదాహరించారు, గతంలో ఎన్టీఆర్ గారి పాలన తర్వాత కూడా అలానే జరిగింది, కాంగ్రెస్కు ఉన్న సొంత లక్షణమే అది అనేది. 89లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 89 5 సంవత్సరాలు పాలించింది, కానీ 4 ముఖ్యమంత్రులు మారారు. వచ్చే ముఖ్యమంత్రి సీల్డ్ కవర్లో వస్తాడు, దాచుకొని ఒక ప్యాక్లో వస్తాడు, ఒకటి బాక్స్లో, ఈ బాక్స్ని ఇక్కడ ఇప్పాలి, మధ్యన ఇప్పకూడదు దాన్ని. అట్లా 4 ముఖ్యమంత్రులు మారారు. ఒక్కొక్క ముఖ్యమంత్రి మారడానికి ఒక్కొక్క చరిత్ర జరిగింది. ఒక్కొక్క ముఖ్యమంత్రి మారడానికి ఒక హోమం, ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక సామాజిక మారణ హోమాలు జరిపారు వాళ్ళు. 4 ముఖ్యమంత్రులు మారారు.
నాలుగో ముఖ్యమంత్రితో మళ్ళీ ప్రభుత్వం పోయింది. అంటే ఇప్పుడు కూడా నాకు తెలిసి మళ్ళీ 4 అవుతారో అనేది డౌట్ నాకు ఇప్పటికీ ఉన్నది. ఈ ముఖ్యమంత్రిని అయితే సంవత్సరం దాటి ఉంచుతారని కూడా అనుకోవట్లేము. అసలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందా అది ఒక ప్రశ్న అయితే, కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఎప్పటికాలం ముఖ్యమంత్రిగా ఉంటాడనేది రెండో ప్రశ్న. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేత్కరించబడుతుందని ఆయన వాదనలో కరెక్ట్గా ఉంది. రెండోది, తెలంగాణ వాదాన్ని ప్రజలు రక్షించుకోగలరు. తెలంగాణ ప్రజలు అభ్యుదయవాదులు, పోరాట పటిమున్నవాళ్ళు. ఇలాంటి వాటిని ఎదుర్కోగలరు, తెలంగాణని రక్షించుకోగలరు. అదే కేసీఆర్ని తీసుకొచ్చుకొని మళ్ళా అధికారంలో ఉంచుకోగలరు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని వాళ్ళు బలపరచడం కూడా సాధ్యం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణను రక్షించుకోవాలి. ముందు కేసీఆర్ని బలపరచడం అంటే తెలంగాణను రక్షించుకోవాలి. అందుకని నేను మీటింగ్లో ఆయన చాలా చక్కగా వివరించింది ఏంటంటే, అంటే తెలంగాణ అనేది ఒక ప్రక్రియ, తెలంగాణ అనేది ఒక పోరాట లక్ష్యం, తెలంగాణ అనేది ఒక పోరాట ఫలితం. ఆ ఫలితాన్ని ప్రజలు కాపాడుకుంటారు, నేను కాపాడుతాను, ఖచ్చితంగా నన్ను మళ్ళీ అధికారంలో తెస్తారనే ఆయన నమ్మకం ఏదైతుందో అది కాన్ఫిడెన్స్ కార్యకర్తల్లో బాగా పెంచింది. రైట్. పాపారావు గారు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విషయానికి వస్తే కాంగ్రెస్కు ఉన్నటువంటి లక్షణం, సహజ లక్షణం, పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది, ప్రజల చీత్కారం ఎదుర్కొంటుంది అనేది వారు ఉదాహరించారు కేసీఆర్ గారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత అదే జరిగిందనేది. దాంతోపాటుగా త్వరలో అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల నిర్మాణం ఏర్పాటు చేసుకుంటామని కూడా చెప్పారు. అంటే ప్రజల నుంచి ఒక విపరీతమైనటువంటి ఆదరణ పొందినటువంటి ఒక పార్టీ ఒకానొక స్థాయిలో ఇటువంటి ఒక నిరుత్సాహానికి గురైన తర్వాత మళ్ళీ తిరిగి లేచి పుంజుకోవడానికి ఎటువంటి అవకాశాలు, మార్గాలు ఉంటాయి? ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఇదంతా రేవంత్ రెడ్డి గారు నేను తెలంగాణ కేసీఆర్ గారి గుర్తులు చెరిపేస్తాం అనే దాని నుంచి వస్తుంది. కాబట్టి ఒకటి చెరిపేస్తాం అనే దానికంటే ఆయన కాస్త పాజిటివ్ గా ఉంటే నిజంగానే కాస్త ఏమన్నా కేసీఆర్ గారిని మరిపించగలిగే వాళ్ళేమో. మరిపిస్తా ఉంటే, కేసీఆర్ గారిని మరిపిస్తా ఉంటే మంచి పనులు చేసి తెలంగాణకు కూడా మంచి జరిగేది ఏమనంటే ఇది. రెండోది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్వాకాలు ఏదైతే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో అటు సంక్షేమ పథకాల అమలు మూలపడటం, అలాగే లా అండ్ ఆర్డర్ కూడా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి, రోజు హైదరాబాద్ నగరంలో వినపడుతున్నటువంటి నేరాలకు సంబంధించిన వార్తలు ఈ నేపథ్యంలో ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ గారిని మరింతగా గుర్తు చేసుకుంటున్నారు. ఈయన జరిపేస్తాం అనుకుంటున్నారు కానీ ప్రజలు మరింతగా కేసీఆర్ గారిని రోజు గుర్తు చేసుకుంటున్నారు. కోల్పోయినటువంటి ఆ తొణికిన స్వప్నం అన్నట్లు ఒక నవల ఉంది. అట్లాగే కోల్పోయినటువంటి ఆ స్వర్గాన్ని ఒక రకంగా మెరుగైన బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి స్థితి నుంచి ఇక్కడికి వచ్చాం కదా అని చెప్పి బాధపడుతున్నారు. నేను ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా. ఇది ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలకి ముందు ఒక వరంగల్ సమావేశంలో ఒక టీఆర్ఎస్ నాయకుడే మాట్లాడిన మాటలు, అద్భుతమైన మాటలు. కేసీఆర్ గారిని మరిపించాలంటే ఏం జరగాలి, రేవంత్ రెడ్డి వల్ల అవుతుందా అనేది చాలా చక్కగా మాట్లాడారు. ఈ వీడియో నేను గతంలో ఎప్పుడు షాక్ కలుగుతుందంటే 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం అంటే ఎక్కువ వాళ్ళు పండిస్తే, ఆనాడు ఉన్నటువంటి రైతు బంధు అందరికి ఇచ్చినట్టయితే, కళ్యాణ లక్ష్మి అందరికి ఇచ్చినట్లయితే, వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ దానికి ఇచ్చినట్టయితే మీరు షాక్ గురవుతాం తప్ప అంతవరకు దాకా మీరు షాక్ గురయ్యే పరిస్థితి మాత్రం ఉండదు. అది సార్ వరంగల్ ఎంపీ క్యాండిడేట్ సుధీర్ బాబు. కేసీఆర్ గారిని మరిపించాలంటే కేసీఆర్ గారు ఇచ్చిన ప్రజాహిత కార్యక్రమాల్ని మరిపించగలిగిన, కేసీఆర్ గారి కంటే మెరుగైన పాలన ఇవ్వగలిగిన స్థితి ఉంటే తప్పితే సాధ్యం కాదు. ఈ రోజు ఏంటంటే కేసీఆర్ గారి కంటే మెరుగైంది అనేది పక్కన పెట్టండి, ఈ ఇప్పుడున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభ వాతావరణం, ఈ వాతావరణంలో కేసీఆర్ గారిని ప్రజలు మళ్ళీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా కేసీఆర్ గారిని మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టుకుందాం అనే ప్రయత్నం, ఆలోచనలో జనం ఉన్నారు. కాబట్టి అంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాల్లో కేవలం ఈ రోజు కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ కానీ బలంగా చేసుకోవాల్సింది ఏంటంటే, మౌనంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది, ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో కానీ వీధుల్లో కానీ రిప్రజెంట్ చేస్తానే రెండో పక్కన పార్టీ నిర్మాణం అనేది బలోపేతం చేసుకుని ఉండటం మాత్రమే కేసీఆర్ గారు చేయాల్సిన పరిస్థితి ఈ రోజు. కాబట్టి ఏంటంటే పార్టీ శ్రేణులు ఈ రోజు మొత్తం నిర్మాణ పరంగా, ఎందుకంటే నాయకులు పోతున్నారు అనేది ఒకటి సరే చూస్తున్నాం, ఒక 5-6 మంది బయటకు వెళ్ళటం, వాళ్ళలో కొంతమంది పెద్ద నాయకులు అనే వాళ్ళు కూడా ఉంటాం. అయితే ఎంత పెద్దవాళ్ళైనా ఒక వ్యక్తే, వాళ్ళకు ఉండేది ఒక ఓటే, కానీ లక్షలాది కోట్లాది జనాలను ఎవరు పార్టీలు ఫిరాయించేటట్లు చేయలేరు. వాస్తవానికి ఈ రోజున్న పరిస్థితుల్లో మరింత అదనంగా కేసీఆర్ గారికి టీఆర్ఎస్ కి ఉన్న బలానికి అదనంగా కొత్త శ్రేణులు కొత్తగా బలం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా మంది గతంలో న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు, కేసీఆర్ ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈ రోజు వారే పొరపాటు పడ్డాం, ఆయనే మెరుగు కదా అనే పరిస్థితి వచ్చింది.
రెండో పక్కన మీకు నేను బయట కూడా డిస్కషన్లు వింటున్నాను, నిన్న సాయంత్రం కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరైతే న్యూట్రల్ మేధావులు అని చెప్పుకునేటువంటి మల్లన్న ప్లస్ అలాగే ఇంకొక రఘు, వీళ్ళందరి గురించి బయట నిన్న నేను సాయంత్రం బయట ఒక రెస్టారెంట్ లో కూర్చుంటే కూడా చర్చ, యూత్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే అబ్బో ఇప్పుడు ఈయన ఇట్లా చేస్తున్నాడు, ఆయన ఇట్లా చేస్తున్నాడు, నిన్నటిదాకా ఇది చెప్పాడు మనకు కదా అని చెప్పి ఒక రకమైనటువంటి వాతావరణం. అది కూడా నిన్న నిరుద్యోగుల సమస్య మరింతగా ముందుకు వచ్చిన తర్వాత నిన్నటిదాకా రైతుల్లోనే అసంతృప్తి బాయిల్ అయింది, వాళ్ళ నిరుద్యోగుల సమస్య మరింత బలంగా ముందుకు వస్తుంటే యూత్ లో చాలా తీవ్రమైన స్థాయిలో మోసపోయాం, దగాపడ్డాం అనే ఫీలింగ్ రావటం. మోతీలాల్ నాయక్ అబ్బాయి ఆయన అద్భుతమైనటువంటి పోరాట పటిమ చూపించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, దగాకోరతనానికి వ్యతిరేకంగా ఆయన చేసినట్టు. అందుకని ఏంటంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే నిప్పు అంటుకుంది. వాస్తవం ఈ రోజు ప్రజలు చాలా ముఖ్యంగా యువజనులు రోడ్డెక్కే పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేయగలిగిందా, నిలబడగలుగుద్ది. వీళ్ళ ధోరణి చూస్తుంటే అలా కనపట్టలా. కాబట్టి ప్రభుత్వానికి ఆల్రెడీ వ్యతిరేకత మొదలైందనేది రామచంద్రరావు గారు. ఇప్పుడు దీంట్లో 2 రకాలు కనబడుతుందండి. కాంగ్రెస్ పార్టీ చెరిపేయడం కోసం ఒక పద్ధతి ఎదుర్కొంటుంది, ఏది గత స్మృతులు చెరిపేయాలని. ప్రజలేమో రక్షించుకోవడం కోసం వాళ్ళు తీవ్రమైన పోరాటం చేస్తూ ఉన్నారు. అసలు పోరాటం ఇప్పుడు ప్రజలకును ప్రభుత్వానికి మధ్యన జరుగుతుంది. అంటే ప్రజల్ని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రజలతోనే పోరాటం చేస్తూ ఉంది. ఎక్కడికి వస్తుంది? వాళ్ళు గత స్మృతులు చెరిపేయాలనే పాయింట్లో ప్రభుత్వ వెబ్సైట్లను తీసేయడం, ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్ని తొలగించడం. అంటే ఇప్పుడు అబద్ధపు సమాచారం చెప్తే అసలు సమాచారం ఏంటో తెలుసుకుంటారు అనేది ఓ భయం అనమాట. అంటే ఆ సమాచారాన్ని తొలగించడం, అవి తొలగించడం తప్ప దాంట్లో ప్రజల మనసుల్లో నుంచి ఎట్ట తొలగిస్తారు? అవి తొలగించడం ద్వారా ఇది ప్రభుత్వం చేస్తాను. ప్రజల పరిస్థితి ఏంటి అంటే, నిన్న చూశారు మీరు ఖమ్మం జిల్లాలో చింతకాని మండలంలో స్వయంగా ఒక వ్యక్తి, నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, అతని పేరు ప్రభాకరన్, ఓటేసి నేను మోసపోయాను, నన్ను ఈ విధంగా దగా చేస్తున్నారని చెప్పి స్వయంగా డిప్యూటీ సీఎం పేరు చెప్పి మరి పురుగుల మందు తాగి చనిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రజలు అంత అసహించుకుంటూ తన ప్రాణాలను కూడా కోల్పోతూ ప్రభుత్వాన్ని ఆ విధంగా నిందిస్తూ ఉంటే, వీళ్ళేమో సమాచారాన్ని తొలగిస్తాను వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే, ప్రభుత్వం చేస్తున్న పోరాటం ఎవరితో? ప్రజలతో. ఇప్పుడు నిరుద్యోగ పోరాటం ఎవరితో చేస్తున్నారు? వాళ్ళు ప్రజలతో చేస్తున్నారు. ఆ ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు వాళ్ళ మీద, పిల్లల మీద. వాళ్ళు చేస్తున్న వాళ్ళని అడిగేటి ఏమన్నా మనులు అడుగుతున్నారా, మాన్యాలు అడుగుతున్నారు? ప్రభుత్వం వాళ్ళకి ఏం కావాలో మాటల గురించి వాళ్ళు మీరు ఏం చెప్పారో వాటిని అడుగుతున్నారు, వాళ్ళకి ఏం కావాలో అది అడుగుతున్నారు. అది తీర్చలేని అంత పెద్ద డిమాండ్లు కూడా కాదు. మరి అలాంటి కనీసం వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళని ఏం చేయాలి, ఎలా చర్చించాల్సింది పోయి వాళ్ళ జేఏసీ లీడర్ ఒక ఆయన దీక్ష చేస్తూ ఉంటే, దీక్ష చేస్తున్నప్పుడు పోయి పరామర్శించడం అనేది ప్రతిపక్షాల బాధ్యత. అంటే పోరాటే వాళ్ళ పక్కన నిలబడటం, సమస్యల పరిష్కారం కోసం పోరాటం, ఆ పోరాటాన్ని వెలికితీయటం, పోరాటానికి నాయకత్వం వహించే వాళ్ళకు మద్దతు ఇవ్వడం, ఇది ప్రతిపక్షాల పాత్ర. ప్రతిపక్షాలు పోయి పరామర్శించడానికి పోతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, పరామర్శించడానికి ధర్నాలు కాదు, అది ఇంకోటి కాదు, పరామర్శను కూడా అరెస్ట్ చేసేసి పరామర్శను నిషేధించేసి, ఇది ఏంటి? చాలా ఆవేదన వ్యక్తం చేశారు. నేను 8 రోజులుగా టోటల్గా ఏమీ తీసుకోకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు అనేది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇవాళ చూసాం కదా, తెలంగాణలో ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎంతమంది రైతులు చచ్చిపోతూ ఉన్నారు. కనీసం వాళ్లకు చీమ కుట్టినట్టు కూడా లేదు. అంటే ప్రజల ప్రాణాలు అంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇక ఇతను నేను 8 రోజుల కంచి నేను ఉన్నాను అంటే ఆయనడే పట్టించుకోరు. అసలు ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళని పట్టించుకోరు, దీక్ష చేసిన ఆయన్ని పట్టించుకోరు. అసలు ప్రజలంటేనే వాళ్ళకు ఒక గొర్రెలాగా కనపడుతూ ఉన్నారు. ఎక్కడికి పోతారో మాకు వస్తారు, మేము చేసేస్తాం, ఏదో చేసేస్తాం. ఇది ఒక తప్పుడు లక్ష్యంతో ఉన్నారు. ప్రజల మీద వాళ్ళు యుద్ధం ప్రకటించింది ప్రభుత్వం. ప్రజలు దాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ప్రతిపక్షాలు ఖచ్చితంగా మద్దతు ఇస్తాయి. రైట్. పాపారావు గారు, ఇందాక మీరు లేవదీసినట్టుగా అనేక అంశాలు ఇవాళ డిమాండ్స్, నిరుద్యోగులు కావచ్చు, తర్వాత అనేక వర్గాల వాళ్ళు మాకు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయనేది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటుగా మొన్న మధుర నియోజకవర్గం చింతకాని మండలంలో ప్రభాకర్ అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం, వీడియో తీసి మరి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది. అంటే ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఆయా వర్గాలకు ఎందుకు ఒక నమ్మకాన్ని ప్రభుత్వం కానీ నాయకులు కానీ కల్పించలేకపోతున్నారు? తెలంగాణ రాకముందు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు, లేకపోతే యువజనుల్లో అశాంతి అనేవి తెలంగాణ రాకముందు, తెలంగాణ రాకపోవటం వల్ల మాకు ఈ సమస్యలు ఉన్నాయనే దాని మీద ఆ కారణం, ఆ నేపథ్యంలోంచి తెలంగాణలో
ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్ పెరగటం కానివ్వండి, ప్రజల్లో యువజనంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి కానివ్వండి ఉండేవి. అవి తెలంగాణ ఉద్యమం రూపంలో ఆ రోజు వచ్చిన ముందుకి దాన్ని కేసీఆర్ గారు రిప్రజెంట్ చేసి దానికి ప్రాతినిధ్యం వహించి తెలంగాణ పోరాటాన్ని నిర్వహించడం, తర్వాత తెలంగాణ రావటం, తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఈ తెలంగాణ వాళ్ళు ఎట్లా పరిపాలించుకుంటారు, వీళ్ళకి ఏమీ తెలియదు, మేము పరిపాలిస్తే తప్పితే వీళ్ళకి గతి లేదన్నట్లుగా మాట్లాడిన ఆంధ్ర పాలకుల పరిస్థితి ఆ రోజు ఉంది. తర్వాత కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పరిపాలించి చూపటమే కాదు, నేను చెప్పిన ఇందాక వీడియోలో చూపించినట్టుగా తెలంగాణ ఒకప్పుడు వ్యవసాయ సంక్షోభంలో కొట్టుమిట్టాడి, విద్యుత్ లేక కొట్టుమిట్టాడినటువంటి తెలంగాణ 3 లక్షల కోట్ల ధాన్యాన్ని అది 3 లక్షల కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే రికార్డులు బ్రేక్ చేసుకుంటా వెళ్తున్న తరుణంలో, అలాగే జీడిపిలో అగ్రగామిగా ఉండటం, పర్ క్యాపిటల్ జీడిపిలో దేశంలో నెంబర్ 1 స్థానానికి, విద్యుత్ వినియోగంలో ఎక్కడైతే విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడిందో అట్లాంటి చోట విద్యుత్ వినియోగంలో పర్ క్యాపిటల్ విద్యుత్ వినియోగం అంటే తలసరి విద్యుత్ వినియోగం 2000 యూనిట్లను దాటి సాధించగలగటం. ఒక రకంగా చెప్పాలంటే ఎకనామిస్ట్ అనే పత్రిక ఈ మధ్య గత 20 రోజుల క్రితం ఎకనామిస్ట్ పత్రిక, అంతర్జాతీయ పత్రిక, బ్రిటన్ నుంచి వస్తుంది. ఆ పత్రిక స్వయంగా కేసీఆర్ గారి అచీవ్మెంట్స్ గురించి, తెలంగాణలో 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో సాధించిన విజయాల గురించి ప్రత్యేక కథనాన్ని రాయటం. ఏంటంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు సాధించి పెట్టినటువంటి విజయాలు, ఆ విజయాలను ఈ రోజు మట్టిలో కలిపేయబడుతున్నాయి. ఎందుకంటే ఆ విజయాలను పూర్వపక్షం చేస్తా ఏ సంక్షేమ పథకాల ద్వారా అయితే తెలంగాణ ఈ రోజు తను ఇలా సాధించుకుందో దాన్ని దెబ్బతీయటం. అలాగే రెండో పక్కన జరుగుతుంది ఏంటంటే కేసీఆర్ గారు, ముఖ్యంగా కేటీఆర్ గారు ఈ సందర్భంలో ఉండగా ఏంటంటే తెలంగాణలో, హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ మనం రోజు పేపర్లు చూసాం, 2 రోజులకు ఒకసారైనా ఈ పరిశ్రమ వచ్చింది పలానా చోట, కొత్తగా పరిశ్రమలు రావటం అనేది చాలా సర్వసాధారణంగా తెలంగాణలోకి ధారగా ప్రవాహంగా పరిశ్రమలు వస్తున్నటువంటి వాతావరణం ఉంది. గత 4-5 నెలల కాలంలో మీరు అట్లాంటి పరిస్థితి చూడటల్లా. దావోస్ వెళ్లారు రేవంత్ రెడ్డి గారు, అక్కడ 40,000 కోట్ల రూపాయలకు ఒప్పందాలు చేసుకున్నారు, పారిశ్రామిక ఒప్పందాలు అన్నారు. అది ఎప్పుడు జరిగింది? రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నెలలోపుగానే జరిగింది. ఆ నెలలోపుగానే ఆ ఒప్పందాలు జరగల. అంతకుముందు కేసీఆర్ గారి అధికారం, కేటీఆర్ గారు ఉండగా జరిగిన ఒప్పందాలు ఆ రోజు రియలైజ్ అయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ మీకు ఏమీ కనపడతారు. అంటే సొంతగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదు, ఎవరు ఇక్కడ నమ్మకం పెట్టుకోవట్లా. చాలా మంది తరలి వెళ్లిపోయే పరిస్థితి కూడా పరిశ్రమలు వస్తుంది. కాబట్టి ప్రైవేటు ఉద్యోగాలు కూడా లేనటువంటి స్థితి తెలంగాణలో వచ్చింది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 20 లక్షల పైగా ప్రైవేటు ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు. బహుశా నాకు తెలిసి ఆ రికార్డు ఎక్కడ ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల కంటే 10 రెట్లు ఎక్కువ ఉద్యోగాలను ఇంకా ఎక్కువ తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉండగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే చెరిపేస్తే జరగని సత్యం, డేటా గణాంకాలు. అది కేవలం టీఆర్ఎస్ పుట్టించడమో లేదు కాదు, అది ప్రభుత్వ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్పష్టమైనటువంటి గణాంకాలు. కాబట్టి ఈ రోజు ప్రజలు సంక్షోభంలో ఉన్నారు. కేసీఆర్ గారి పాలనని, టీఆర్ఎస్ ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణం అసాధారణమైనటువంటి వాతావరణం. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు కొంత కంఫర్టబుల్ గా ఉన్న తర్వాత, ఒక స్థాయికి తెలంగాణ తెచ్చిన తర్వాత ఈ దుస్థితికి దిగజార్చి ఇంత తీవ్రమైన కడగండ్ల పాలు, తెలంగాణ రాకముందు ఉన్న స్థితి కంటే దుర్భరమైంది. ఎందుకంటే కనీసం 10 ఏళ్ల పాటు కొంత కంఫర్టబుల్, సౌఖ్యవంతమైనటువంటి వాతావరణాన్ని చూసిన ప్రజలు ఈ దుస్థితిని భరించే వాతావరణం అయితే లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సమస్యల గురించి కూర్చుందాం, కలిసి మాట్లాడుకుందామని మొన్న ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి. దానికి సమాధానం ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మీతో భేటీకి నేను సిద్ధం, 6వ తారీఖు రోజు ప్రజాభవన్లో సమావేశం అవుదామనేది ఆయన కూడా రిప్లై ఇచ్చారు. సో చర్చలతోనే సహకారం ఉంటుందనేది ఇద్దరు ముఖ్యమంత్రులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో, అన్నింటికంటే ముందుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరుగుతున్నప్పుడు 7 మండలాలు ఏవైతే ఉన్నాయో, ఖమ్మం జిల్లాకు సంబంధించిన 7 మండలాలు ఆంధ్రలో కలుపుకున్నారో, ఆ 7 మండలాలని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి, ఆ రకమైన డిమాండ్ అనేది ఉంచాలి చంద్రబాబు నాయుడు ముందు అనేది ఇప్పుడు ఆ డిమాండ్ వినిపిస్తోంది. సో ఈ మేరకు నిన్న హరీష్ రావు కూడా మాట్లాడారు. 7 మండలాల సంగతి ముందు తేల్చాలి, దాని తర్వాతనే విభజన సమస్యల గురించి కూడా ప్రస్తావించాలనేది వారు సూచించినటువంటి ఒక మాట. ఎస్ రామచంద్రరావు గారు, రేపు 6th రోజు ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ఉండబోతోంది. సో ఎటువంటి విభజన సమస్యల పరిష్కారం జరుగుతుంది అని భావించవచ్చు? ప్రగతి భవన్లో కలుద్దామని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో నాకు పాతదే గుర్తొచ్చింది. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రగతి భవన్లోనే కేసీఆర్ కలిశాడు. దాని మీద విమర్శలు చేశారు, ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నారు.
ప్రగతి భవన్కి వచ్చారు, తిన్నారు, కౌగిలించుకున్నారు, మరి ఏం చేశారని. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో అర్థమవుతుంది. నేను అనేది ఏంటంటే ప్రగతి భవన్లో కలవడం మంచిదే, కానీ ఇక్కడ విచిత్రాలు ఇక్కడ చోటు చేసుకునే ముందే కొన్ని కిందికి ఇండికేట్ చేస్తున్నారు. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పాలిటిక్స్ని స్టడీ చేసేవాళ్ళు మాత్రమే చూడగలరు దాన్ని. అది ఏంటి అంటే వాళ్ళేం కొత్త కలుస్తలేరు. మీరు ఏదో కొత్త కలుస్తున్నట్టు మనం అనుకుంటా ఉన్నాం. వాళ్ళు రోజు కలుస్తూనే ఉంటారు వాళ్ళిద్దరు. కాకపోతే ప్రజల కోసం ఇలా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోని రోజు ఉండదు, మాట్లాడుకోవడం అవన్నీ కామనే. ఆయన అది గురు శిష్యుల బంధమే. కాకపోతే ఇద్దరు ముఖ్యమంత్రులుగా కలుద్దాం అనేది ప్రజల కోసం, రెండు రాష్ట్రాల కోసమేమో అని అనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో చర్చించి తెలంగాణ ప్రయోజనాలని కాపాడగలడాను క్వశ్చన్ మార్క్ ఉంది మనకు. ఎందుకంటే అసలు రేవంత్ రెడ్డి ఆ చంద్రబాబును చూడగానే ఆయన స్వర్గలోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, నా గురువుని చూసిన అనే భావాలకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే నేను వాళ్ళిద్దరి మధ్యన సంబంధాన్ని చాలా డిస్కషన్లో, చాలా కథలో గతం నుంచి చూసిన వాళ్ళం. బట్ ఒక తెలంగాణకు ముఖ్యమంత్రి, ఎలాంటి సంబంధాలు వాళ్ళకున్నా ఒక తెలంగాణకు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రయోజనాలని కాపాడాలి, ఖచ్చితంగా కాపాడాలి. దాంట్లో చూస్తే ఫస్ట్ కనపడేది మనకి 7 మండలాలే. 7 మండలాలు తెలంగాణ కోరుకోవటం కాదు, ఆ 7 మండలాల ప్రజలు కూడా తెలంగాణను కోరుకుంటా ఉన్నారు. 7 మండలాల ప్రజలు కూడా ఆందోళన చేస్తున్నారు, మమ్మల్ని తెలంగాణ కలపండి అని. ఎందుకంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం పోయి సమస్యను పరిష్కరించే వాళ్ళు ఇలా 300 కిలోమీటర్లు పైగా పోతే తప్ప వాళ్ళకి జిల్లా హెడ్ క్వార్టర్ దొరకట్లేదు. 200-300 కోట్లు పోవాల్సిందే. అంటే ఆ ప్రాంతం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కేసీఆర్ గారికి వచ్చినాక చిన్న చిన్న గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలు చేసిన తర్వాత కొంత ఉపయోగపడుతుంది తప్ప, ఒక్క గ్రామ పంచాయతీ ఈ చివరి నుంచి ఆ చివరకు 80 కిలోమీటర్లు ఉన్న గ్రామ పంచాయతీ ఉండే భద్రాచలంలో. గ్రామ పంచాయతీ ఒక భద్రాచలం నియోజకవర్గం దాదాపుగా 250 కిలోమీటర్ల డ్యూరేషన్ ఉంటుంది ఈ చివరకు ఆ చివరకు, ఆ మండలాలు పోకముందు. అంటే అక్కడున్న ప్రజల యొక్క గ్రామాలు ఆ విధంగా దూరంగా ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే భద్రాచలం 150 కిలోమీటర్ల దూరం ఉన్నదాన్ని వదిలేసి 100 కిలోమీటర్లు పోయి వాళ్ళకు సర్టిఫికేట్ కావాలన్నా పోవాల్సిన పరిస్థితికి వస్తూ ఉంది. ఇలాంటి స్థితిలో ఆ ప్రజలు కూడా ఆందోళన చేస్తున్నారు, మమ్మల్ని తెలంగాణలో కలపండి అని. మరి ఇక్కడి నుంచి 7 మండలాలు తీసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది, అది కలపొద్దు అని. ప్లస్ ఆందోళన చేసింది, బంద్కు పిలుపునిచ్చింది. కానీ ఎక్కడికి పెట్టారు వాళ్ళు? ముడి పెట్టారు. 7 మండలాలు ఉండడమా తెలంగాణ ఇవ్వడమా అని. నువ్వు 7 మండలాలు మాట్లాడితే తెలంగాణ రాదు అనేంత వాతావరణం తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ 7 మండలాలని తీసుకుపోయి అందులో కలిపిన మండలాలని మా మండలాలు మాకు ఏమని తెలంగాణ కోరుతుంది, మాకు తెలంగాణలో కలపండి అని వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇందులో పెద్ద తేడా కూడా మొన్న కూడా ఏపీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకంటే ఒక 2-3 డేస్ ముందేమో మంగళగిరిలో పార్టీ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు, 7 మండలాలను ఏపీలో కలిపితేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాననేది చాలా గట్టిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చారనేది ఆయన కుండబద్దలు విషయాన్ని. ఇప్పుడు ఆ 7 మండలాలు ఆయన గట్టిగా చెప్పినప్పుడు అదే 7 మండలాల గురించి ఈయన అంత గట్టిగా చెప్పగలడా అనేది ఒక ప్రశ్న ఇక్కడ. కానీ అప్పటికే కిందకి ఇండికేట్ ఏం చేశారంటే, మహాభారతాన్ని మరిపించే ఒక చిన్న సీన్ ఇక్కడ క్రియేట్ చేశారు. ఏమని? 7 మండలాలు కలపండి మనం ఆందోళన చేస్తూ ఉంటే, మహాభారతంలో సగభాగం ఇవ్వమని ఆందోళన చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళి మాకు 5 గ్రామాలు ఇచ్చిన చాలంటున్నారు అనే ఒక సీన్ చెప్తాడు ఆయన. 5 గ్రామాలు కాదు కదా, ఒక సూది బట్టే అంత భూమిని కొడియానని వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకని ఒక క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి స్వయంగా ఒక లేఖ రాశాడు ఇప్పుడు వీళ్ళకి, రేవంత్ రెడ్డికి. ఏమని లేఖ రాశాడంటే, మీరు 5 గ్రామాలు పట్టుబట్టండి, 5 గ్రామాలు ఇస్తే చాలు అని. 5 గ్రామాలు ఏంటి, 7 మండలాలు కలపాలని ఆందోళన జరుగుతుంటే 5 గ్రామాలు ఇస్తే సరిపోతాయి అని చెప్పేసి ఒక మంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, 5 గ్రామాల విషయంలో పట్టుబడితే 5 గ్రామాలు ఇస్తే ఇప్పుడు 7 మండలాలు వచ్చినట్ట. అంటే ఇది ఏంటి? ఇది అంటే ఆ 7 మండలాలని 5 గ్రామాలుగా చర్చ జరిగే ఒక కార్యక్రమాన్ని అప్పటికే తీసుకున్నారు. అంటే వీళ్ళు ఏమీ చేయలేరు, ముందే లొంగిపోయారు. ఖచ్చితంగా చంద్రబాబుకు ముందే 5 గ్రామాలు ఇస్తే చాలయ్యా అని అడుక్కునే స్థితికి వచ్చారు. ఇది మన హక్కయ్యా, 7 మండలాలు మన హక్కు. ఆ 7 మండలాల ప్రజలు ఎక్కడుండాలో వాళ్ళకి హక్కు ఉంది. ఏ మండలాలు మా దాంట్లో ఉండాలనేది ఇక్కడుంది. నువ్వు 5 గ్రామాలు అడిగే హక్కు నీకెక్కడుంది? 5 గ్రామాలని ముఖ్యమంత్రికి లేఖ రాయడం, ముఖ్యమంత్రి రేపు చర్చలు ఎజెండా అని 5 గ్రామాలు పెట్టేస్తే 7 మండలాలు ఏమైపోయినట్టు? ఇది చాలా ఘోరమైన చర్చ. దాన్ని ఇండికేట్ చేసిన తీరును బట్టే మనకు అర్థమవుతా ఉంది, ఇది మహాభారతం కాదు, ఇది కుట్ర భారతం, దీన్ని కావాలని వీళ్ళు చేశారనే దాన్ని మనకు అర్థమవుతుంది. 5 గ్రామాలకు పరిమితమై చర్చను నడిపేదాన్ని తీసుకొస్తూ ఉన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ఒక లేఖ రాయడం,
ఇక్కడ మా ప్రగతి భవన్లో కూర్చోవడం తప్పు కూడా కాదు, మంచిది, ఆహ్వానించాలి, ఆ సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి, ఆ సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి. కానీ నీ మన భూభాగమే పోయిన తర్వాత నువ్వు పరిష్కరించేది ఉంది. ఖచ్చితంగా 7 మండలాల మీద ఎజెండా జరగాలి. ఆ 7 మండలాల విషయం తేలిన తర్వాత మిగతా విషయాలని చర్చకు రావాలి. అది లేకపోతే రేవంత్ రెడ్డి అసలు చర్చలో పాల్గొన్నట్టే కాదు. పాపారావు గారు 6వ తారీఖు రోజు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆ భేటీలో 2 రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ప్రజానీకం డిమాండ్ చేస్తున్నట్టుగా 7 మండలాలు, దాంతోపాటుగా లోయర్ సీలియర్ మొత్తం మనకు వచ్చే విధంగా ఎట్లా చొరవ చూపాలి, ఎట్లా డిమాండ్ చేయాలి తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి పైన? అంటే చర్చల పేరుతో విభజన హామీలు అపరిష్కృతంగా ఉన్నాయి, వాటిని పరిష్కారం చేసుకుందామంటే గతంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి విభజన హామీల కారణం ఏంటంటే ఏకమైన ఒక ఉమ్మడి అవగాహన రాకపోవటం. దాని విషయంలో విభేదాలు అనేక ఉన్నాయి. దీన్ని పరిష్కరించుకునే సందర్భంలో రేపు పొద్దున గతం నుంచి ఉన్న అపవాదు, ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఆయన సలహాదారుల్ని కూడా ఆంధ్రప్రదేశ్ పాలకులకు అనుకూలమైన వాళ్ళని తన సలహాదారులుగా రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవడం అనే వాస్తవం కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఆయన మరి గట్టిగా రేపు పొద్దున చంద్రబాబు గారితో మాట్లాడగలరా అంటే ఖచ్చితంగా అది పెద్ద ప్రశ్నార్థకమే. మరి ఆ రోజు జరిగే ఏకపక్షంగా జరిగితే కనుక తెలంగాణకు వ్యతిరేకంగా, ముఖ్యంగా నీటి విషయంలో కానీ ఇతర ఇత్యాది విషయాల్లో ఏం జరుగుద్ది, ఏ రకమైనటువంటి మాటలు జరుగుతాయి? ఎందుకంటే ఇందాక గట్టు రామచంద్రరావు గారు చెప్పినట్టు వాళ్ళిద్దరు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు, కొత్తగా మాట్లాడుకునేది కాదనేది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు రామచంద్రరావు గారు ఆ మాట అంటే. వాళ్ళిద్దరి మధ్య కాకపోతే ఏంటంటే అఫీషియల్ గా అధికారికంగా జరుగుతున్నటువంటి చర్చలు కాబట్టి దీని సందర్భంలో ఉండే మాటలు మనకి చాలా కీలకమైన ప్రాధాన్యత ఉన్నాయి. ఒకవేళ ఏమన్నా ఒప్పందాలు చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య అంగీకారం కుదిరితే అది ఎలా ఉంటుంది అనేది కూడా ఆ రోజు మీకు 7 సముద్రాల అవతల మాంత్రికుడి అదే మన రాక్షసుడి ప్రాణం ఉందన్నట్టుగా కథ ఉంది కదా, మామూలు 7 చెట్టు త్వరలో ఉందన్నట్లుగా ఇప్పుడు రేపు పొద్దున మాట్లాడే సందర్భంలో 7 మండలాల విషయం కానీ ఇతరత్ర తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తారనేది పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల ముందు ఆయన స్వభావాన్ని కానివ్వండి, ఆయన తీరుని కానివ్వండి చూపిస్తాయి. కాబట్టి ఏంటంటే ఆయన చాలా జాగ్రత్తగా ఈ చర్చల్లో పాల్గొవాలి. అలాగే ఏంటంటే తెలంగాణ ప్రయోజనాలను ఏమాత్రం రాజీ పడే ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ బలంగా ఎందుకు పెట్టారంటే మొన్న ఇటీవల ఇందాక మనం ప్రస్తావించినట్టుగా పార్టీ ఆఫీస్ లో స్వయంగా ఆయనే చెప్పారు 7 మండలాలు ఇస్తేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాననేది చాలా కండిషన్ పెట్టాను. కాబట్టి అప్పటికప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారని కూడా ఆయన ఒప్పుకున్నారు. 7 మండలాల గురించి ఉన్నప్పుడు ప్రస్తుత సందర్భంలో మాట్లాడేటప్పుడు ఆ ప్రస్తావన కూడా ఇంకా ఏముందండి. కానీ అంటే ఒకటి ఈయనైతే తేవాల్సిన అవసరం ఉంది చాలా విషయాల్లో. 7 మండలాలు ఇస్తే జరిగే పరిణామాలు మనకి తెలిసినాయి కదా, సరే వరదలు ఇట్లాంటి, సరే ఏదేమైనా ఏంటంటే రేపు పొద్దున అఫీషియల్ గా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఏ విషయంలో ఏ కంక్లూజన్కి వస్తారనేది ఆ రోజు చూడొచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు కొన్నది తీరు బట్టి ఏంటంటే పూర్తి స్థాయిలో ఆయన ఇక్కడ జనాల్లో ఉన్న విస్తృత అభిప్రాయం ఏంటంటే ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, లేకపోతే చంద్రబాబు చెప్పినట్టే వింటున్నారు తెలంగాణలో కొన్ని విషయాల్లో జరుగుతున్నది జనాల్లో విస్తృతంగా ఉన్నటువంటి చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. పరోక్షంగా టీడీపీ పరిపాలనే తెలంగాణలో కూడా జరుగుతుంది అనేది చాలా మందికి ఉన్నటువంటి సాధారణ అభిప్రాయంగా రాజకీయ సర్కిల్స్ లో కూడా ఎవరైతే కేసీఆర్ ని గారి గతంలో వ్యతిరేకించారో వాళ్ళు కూడా ఇప్పుడు ఆ డౌట్లు వెలిపుచ్చుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం తెలంగాణలో ఉంది. కాబట్టి అట్లాంటి సందేహాలు తెలంగాణకి నష్టం చేసేది ఏది ఆ రోజు జరగకుండా రేపు జూలై 6వ తారీఖున వ్యవహరించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. రైట్, చెప్పండి. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే చూడకూడదు. ఆయన ఇలా ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్నది ఎన్డీఏ గవర్నమెంట్, సెంట్రల్లో ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్. ఇవాళ మోడీ ప్రభుత్వం పూర్తిగా ఆధారపడి బతుకుతున్నది చంద్రబాబు నాయుడు మీద. చంద్రబాబు నాయుడు అంత కీలకమైన సమస్యలతో ఉన్నాడు, ఆయన అంత కీలకమైన స్థానంలో ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి ఇలా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నప్పుడు ఈ 7 మండలాలను కలపాలని డిమాండ్ చేస్తే ఎవరూ చేయటం కాదు, తను చేయాలి. 7 మండలాలను మన తెలంగాణలో కలపాల్సింది కూడా ఆయనే కదా. ఎన్డీఏలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆయనే కదా. అందుకని ఈయనేదో డిమాండ్ చేస్తే పైన కూడా ఇవ్వడం కాదు, ఈయనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే దాన్ని రెచ్చగొడుతూ మొన్న ఉపన్యాసంలో ఆయన మాట్లాడిన మాటలు, నేను స్వయంగా 7 మండలాలు కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి పట్టుబట్టి నేను దాన్ని తెప్పించిన అనే పదం వాడాడు. మరి అలాంటి వ్యక్తి ఇలా ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తుండని నా వాదన.
అలాంటి తెలంగాణకు వచ్చేటప్పుడు తెలంగాణలో బతుక్కుంటూ తెలంగాణలో వండుకుంటూ తెలంగాణని తింటూ నువ్వు తెలంగాణని ఆ విధంగా విమర్శించినప్పుడు నువ్వు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మాత్రం అడుగుపెట్టాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు, అప్పుడే అడుగు పెట్టాలి. నువ్వు 7 మండలాల భూభాగాన్ని, తెలంగాణ భూభాగాన్ని కేక్ కట్ చేసినట్టు కట్ చేసి ఒక ముక్కని ఎత్తుకపోవడానికి నేను డిమాండ్ చేసినా నువ్వు చెప్పినప్పుడు నువ్వు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా తెలంగాణ ప్రజలకు ఎలా వస్తావు? తెలంగాణ ప్రాంతానికి ఎలా వస్తావు? వచ్చిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఎంత నిర్దిష్టంగా అడగాలంటే నువ్వు చేసిన ఆ మాటను ముందు ఉపసంహరించుకోవాలి అని ముందు రేవంత్ రెడ్డి డిమాండ్ పెట్టాలి. అలా పెట్టినప్పుడే నిజమైన చర్చలు జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా హాయ్ హాయ్ బాయ్ హాయ్ బాయ్ అని వచ్చినప్పుడు చాయ్, పోతున్నప్పుడు మళ్ళీ హాయ్, మధ్యాహ్నం ఒక చాయ్, ఇది ఇలా బతుకుతే ఎలా ఉంటుంది? నేను అనుకోవడంలో ఈ చర్చలను కనుక నిర్దిష్టమైన ఎజెండాను ముందు ప్రజలకు చెప్పకుండా ఈ చర్చలు ఫలితాలు ఇవ్వవు. నేను రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగానికి 2 జాతీయ పార్టీలు తూట్లు పొడుస్తున్నాయి. ఒక పార్టీ గుర్తుపై గెలిచినటువంటి అభ్యర్థుల్ని ఆ 2 పార్టీలు చేర్చుకుంటున్నాయి అంటూ ఆయన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి విధానం పట్ల. దాంతోపాటుగా ఫిరాయింపులకు నేను వ్యతిరేకం, అసెంబ్లీ స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడారు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తా అనేది. రైట్, రామచంద్ర గారు, రాజ్యాంగానికి 2 జాతీయ పార్టీలు తూట్లు పొడుస్తున్నాయనేది సురేష్ రెడ్డి గారు మాట్లాడారు. దాంతోపాటుగా ఇక్కడ ఫిరాయింపులు జరుగుతున్నాయి, ఆ ఫిరాయింపులకు నేను వ్యతిరేకం అంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు వ్యాఖ్యానించారు. కేఆర్ సురేష్ రెడ్డి గారు కూడా మాజీ స్పీకర్, ఇప్పుడు ఈయన ప్రజెంట్ స్పీకర్. వాళ్ళిద్దరు మాట్లాడిన దాంట్లో ఒక వాల్యూ ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఈ ఫిరాయింపుల నుంచి కాపాడాల్సిన బాధ్యత స్పీకర్లకే ఉంటుంది. సురేష్ రెడ్డి గారు మాట్లాడుతూ 2 జాతీయ పార్టీలు, అటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ఫిరాయింపులు ప్రోత్సహించేసి వాళ్ళ పార్టీలని సుస్థిరపరచుకునే చర్యలు చేస్తూ ఉన్నాయి అని చెప్పాడు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేను ఫిరాయింపులు వ్యతిరేకిస్తున్నానని చెప్పేసి ఫిరాయింపు కనుక చేస్తే ఇమీడియట్గా వాళ్ళ పదవి పోయేటట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్ సమావేశాలలో స్వయంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రతులను పట్టకపోయి రాజ్యాంగ ప్రతులను చూపెడుతూ వాళ్ళు ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు చూపెట్టడం జరిగింది. అలాంటి రాజ్యాంగ స్మృతులు చూపెట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వచ్చేసరికి స్వయంగా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న తీరు ఓపెన్గా చెప్తున్నారు. వాళ్ళు ఫిరాయించడం అంటే ప్రోత్సహించడమే కాదు, ఓపెన్గా చెప్తున్నారు మీరు రాండి అని. ఆ విధంగా ప్రోత్సహిస్తూ మొట్టమొదలేమో రాళ్లతో కొట్టి సంపన్న ముఖ్యమంత్రి రాండి మీకు నేను రెడ్ కార్పెట్ వరుస్తా అని చెప్పేసి పిలుస్తున్న తీరు కనపడుతుంది. ఈ సందర్భంలో అసెంబ్లీ స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ మాటల్ని మనం పనిలో తీసుకోవాలి. ఆయన అన్నది ఏంటి? నేను ఈ ఫిరాయింపులకు వ్యతిరేకం, నేను రాజ్యాంగబద్ధంగానే పోతాను, చట్టబద్ధంగానే పోతాను, నాకు ఎవరు ఏ కంప్లైంట్ ఇచ్చినా దాన్ని నేను చట్టబద్ధంగానే చూస్తానని చెప్పాడు. ఎస్, ఈ మాటలు ఆచరణలోకి రావాలని ఖచ్చితంగా ఆహ్వానిద్దాం. ఈ ఆచరణలోకి రావాలి. ఈ ఆచరణలో ఇవాళ ఫిరాయించిన ఈ 6గురిని ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయగలగాలి. అసలు దీనికంటే ముందు ఈ 6గురు స్వయంగా ఏ మాత్రం నీతి, నిజాయితీ, లజ్జ, సిగ్గు అనే పదార్థాలు ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. తిరిగి మళ్ళీ మీరే పోటీ చేయండి. మీరు పోయిన పార్టీ నుంచి మళ్ళీ మీరే పోటీ చేయండి. అలా పోటీ చేస్తే గెలుస్తారో గెలవో చూద్దాం ఒకసారి. గతంలో దానం నాగేంద్ర ఒకసారి ఇట్లానే టీడీపీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినప్పుడు ఆయన రాజీనామా చేశాడు. ఇదే నాగేంద్ర రాజీనామా చేశాడు, తిరిగి మళ్ళీ పోటీ చేశాడు, ఓడిపోయాడు. అది వేరు. గెలిపోవటంలో ఏదన్నా కానీ నువ్వు రాజీనామా చేసి మళ్ళీ పోటీలోకి రా, నీ పార్టీ నుంచి. అందుకని కేటీఆర్ ఛాలెంజ్ ఎప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఊతపదం వాడతాడు, నువ్వు మొగోడు అయితే అని ఊతపదం వాడతాడు. అదే పదాన్ని నిన్న కేటీఆర్ అని, నువ్వు మొగోడు అయితే ఈ పని చేయి, ఈ 6 పదవులను రాజీనామా చేయించేసి మళ్ళీ నువ్వు పోటీలోకి రా, గెలిచి చూపెట్టు. ఇది ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని ఆయన స్వీకరించాలి. దీన్ని సరే అదొక ఛాలెంజ్లు, రాజకీయ ఛాలెంజ్లు. కానీ స్పీకర్గా ఉన్న వ్యక్తి ఈ మాటల్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి. అయితే ఆయన ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దీన్ని రాజ్యాంగాన్ని కాపాడేది వాళ్ళేనండి. ఇది ఇప్పుడు నేను చూస్తాను, ఇప్పుడు ఈ దళిత జడ్పీటీసీ అని ఒక చిన్న న్యూస్ వచ్చింది మీకు. ఇది జడ్పీల అంటే కాల పరిమితి పూర్తయి చివరి సమావేశంలో కరీంనగర్లో సమావేశం జరుగుతుంది. ప్రతి జడ్పీటీసీ కూడా ఆ సమావేశానికి నేను పోవాలని కోరుకుంటాడు. రెండో పాయింట్ కూడా ఏంటంటే, ఇప్పుడు నీ రాజ్యాంగ ప్రతులు చూపెట్టినట్టుగానే పార్లమెంటులో రాజ్యాంగ ప్రతులు చూపెట్టినట్టుగానే ఇక్కడ కూడా సింబాలిక్గా ఒకడు వరికి నీళ్ళు లేకపోతే వరి కంకులు తీసుకుపోయి చూపెట్టడం, లేకపోతే వరి ఎండిపోయినప్పుడు వరి దాని చెట్టు తీసుకుపోయి మొక్కలు తీసుకుపోయి చూపెట్టడం, ఇవన్నీ సింబాలిక్. అతను ఏం చేశాడు?
తన బనీని మీద నా దళిత బంధు రెండో దఫా అమౌంట్ రావాలని చెప్పి దళిత బంధు రావాలని చెప్పేసి రాసుకొని పోయాడు. అది సింబాలిక్కే. అది నువ్వు దళిత బంధును ఓపెన్గా నేను ఇస్తానని చెప్పి ఛాలెంజ్ చేయి. అలా వదిలిపెట్టేసి నువ్వు అది రాసావు కాబట్టి లోనికి రావద్దంటే నేను ఇక్కడ అడిగేది ఒకటి, ఒక దళితుడైన జడ్పీటీసీ చివరి సమావేశానికి రాలేదు అంటే దానికి కారణం దళిత బంధు అనే చూపెట్టినట్టయితే నేను ప్రభుత్వాన్ని అడిగేది, మీరు దళిత బంధుకు వ్యతిరేకమా దళితులకు వ్యతిరేకమా? దేనికి వ్యతిరేకం? అసలు దళితుడు సమావేశానికి రావడానికే వ్యతిరేకమా? ఆ దళిత బంధు పదం పెట్టుకున్నాడు కాబట్టి వ్యతిరేకమా? మేము దళిత బంధుకు వ్యతిరేకమని ప్రకటించండి, లేదు మేము దళితులకు వ్యతిరేకమని ప్రకటించండి. ఓపెన్గా ఒక జడ్పీటీసీని, ప్రజలు ఎన్నుకున్న జడ్పీటీసీని డైరెక్ట్గా ఒక దళితుడిని ఓపెన్గా ఆపేసి లోనికి పోకుండా అవమానపరచడం అంటే అది దళితులు మొత్తాన్ని అవమానపరచడం. ఆయన ఉద్దేశం ఒక సమస్యను రేజ్ చేయడం, అదే సింబాలిక్గా రేజ్ చేస్తారు, ఎవరైనా చేస్తారు. అదే కానీ నువ్వు రాజ్యాంగ ప్రతుల్ని అక్కడ ఎందుకు చూపెట్టావు? సింబాలిక్గా రేజ్ చేయాలనే చూపెట్టావు, నువ్వు రాజ్యాంగాన్ని రక్షించాలని. ఇక్కడ అతను సింబాలిక్గా చూపెడితే తప్పేంటి? దాన్ని తీసుకొచ్చేసి నేను ఇక్కడ అడిగేది ఒకటి, నువ్వు దళితులకు వ్యతిరేకమా దళిత బంధుకు వ్యతిరేకమా ముందు తేల్చుకో, అది ప్రకటించు. పాపారావు గారు, నిన్న కేఆర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా మాట్లాడినట్టుగా రాజ్యాంగానికి ఆ రెండు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్లో ఎట్లా తూట్లు పొడుస్తున్నాయి ఒక పాయింట్. తర్వాత స్పీకర్ గారు కూడా మాట్లాడారు ఫిరాయింపులకు నేను వ్యతిరేకం అనేది. బట్ ఆయన చర్యల్లో అది ఎట్లా రిఫ్లెక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఇప్పుడు ఫిరాయింపుదారులు ఉన్నారో వాళ్ళపైన ఆయన విచక్షణాధికారం ఏ మేరకు ఉంటుందో ఆ మేరకు ఎట్లా ఆయన యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది స్పీకర్గా. మ్యూట్లో ఉందండి మీ వాయిస్, మ్యూట్ తీయండి. రావట్లేదు, మీ వాయిస్ రావట్లేదు. అన్మ్యూట్ చేయండి. మ్యూట్లో పడింది. గడ్డం ప్రసాద్ గారు ఈ రోజు చెప్పినటువంటి గడ్డం ప్రసాద్ గారు చెప్పిన వెల్కమ్, అది చాలా స్వాగతించాల్సిన మాటలు. వ్యక్తిగత హోదాలు ఉన్నాయి కదా, ఆయన స్పీకర్ హోదాలో, ఎందుకంటే ఆయన స్వతంత్రుడు. స్పీకర్ అంటే పార్టీలకు అతీతంగా పనిచేయగలిగిన స్వతంత్ర ఇది ఉన్న ఆయన కాబట్టి ఆయన ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే గనక, పైగా ఆయన స్పష్టంగా కోట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి గారు దానం నాగేంద్ర గురించి ఇట్లా ఫిరాయింపు దాన్ని దృష్టికి తెచ్చారు, దాని మీద తొందరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు. కాబట్టి ఖచ్చితంగా అది చాలా స్వాగతించాల్సిన విషయం. ఒక ప్రిన్సిపుల్డ్ స్టాండ్ అవుతుంది అది కనుక తీసుకునేటట్లయితే. ఆ పార్టీలకు అతీతంగా ఆ స్టాండ్ తీసుకుంటే అయినా చాలా గొప్ప విషయంగా ఉంటది కాబట్టి దాన్ని ఆహ్వానించాల్సిందే. రెండోది ఏంటంటే, ఈ రోజు ఏ పార్టీ చేసినా ఫిరాయింపులు అనేది భవిష్యత్తులో ఈ తెలంగాణలో అసలు అయితే మాత్రం జరగకూడదు అనేది. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలు ప్రధానమైనవి అయినప్పుడు తెలంగాణ ప్రజల తీర్పుని ఉల్లంఘించే అధికారం ఏ పార్టీకి ఎవరికీ లేదు. కాబట్టి అదే కాకుండా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ స్వభావంలో చూసుకుంటే ఉదాహరణకి చాలా విషయాల్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉన్నటువంటి తీరు స్పష్టంగా కనపడుతుంది. 6 గ్యారంటీల విషయంలో అధికారంలోకి రాకముందు తీరు ఒకటి, అధికారంలోకి వచ్చిన తీరు ఒకటి. ఆఖరికి ప్రియాంక గాంధీ గారు హామీ ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి విషయంలో కూడా మేము ఆ మాట అనలేదని బట్టి విక్రమార్క గారు శాసనసభ సాక్షిగా చెప్పడం అనేది ఎట్లాంటి ఇదో మనకు అర్థమైంది. అది అబద్ధం అనేది తెలుసు మనకి. రెండోది, ఇంకా ఈ రోజు ఉదయపూర్ డిక్లరేషన్ ఏదైతే వాళ్ళ పార్టీలోనే సొంతగా వాళ్ళు డిక్లరేషన్ చేసుకున్నారు, ఏది పిల్లల ఒకే కుటుంబంలో 2 సీట్లు ఇవ్వకూడదు, ఇట్లాంటివన్నీ తెలంగాణలో కళ్ల ముందు ఉల్లంఘించబడ్డటువంటి వాస్తవాన్ని చూసాం. కాబట్టి వాళ్ళు ఏమి స్క్రూపుల్స్ ఫీల్ అవట్ల, ఎన్నికల ముందు అవసరార్థం మాట్లాడే మాటలుగా ఫీల్ అవుతున్నారు తప్పితే రాజకీయాల్లో మాట్లాడే మాటల్ని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఈ నీతి వాక్యాలు నిన్న పార్లమెంట్ లో చాలా అద్భుతంగా ప్రసంగించారు. ఆయన బాగుంది అంతా, కానీ ఆచరణలో దాన్ని పెట్టేది, ఆచరణలో ఇతరత్ర అన్ని విషయాల్లో ఆయన చెప్తున్న మాటలను అమల్లో పెట్టకుండా ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉండదు. డూప్లిసిటీ ఎక్కడ ఉంటే కూడా అక్కడ ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి ఆచరణలో వాళ్ళు చెప్పిన ప్రతి మాటని వాళ్ళు అమల్లో పెట్టగలిగినప్పుడే రేపొద్దునైనా ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి దేశంలో అధికారంలోకి రావాలంటే దీన్ని అంతా జనాలు గమనిస్తానే ఉన్నారు, వీళ్ళు ఏం చెబుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది. కాబట్టి ప్రాక్టికల్ గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అద్భుతంగా మాటలు కోటలు దాటుతున్నాయి, ఆ స్థాయిలో ఆచరణ కూడా ఉండాలనేది కోరుకుంది. ఇప్పుడు స్పీకర్ పక్షపాతం చూపెట్టకూడదని రాహుల్ గాంధీ నిన్న మాట్లాడుతూ ఆయన మోడీ దగ్గరనేమో వంగి సేకాండ్ ఇచ్చాడు, నాకేమో నిలబడి సేకాండ్ ఇచ్చాడు, ఇంత పక్షపాతమా అని అడిగి, అంటే స్పీకర్ పక్షపాతం చేయకూడదు అనే దాన్ని ఆయన చెప్పాడు. అదేవిధంగా అది ఏ స్పీకర్కైనా వర్తించాలి. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు కనుక చెప్పిన మాట చేస్తే చరిత్రలో ఆయనకు పేజీ ఉంటుంది, ఖచ్చితంగా చరిత్రలో మంచి పేరు ఉంటుంది గడ్డం ప్రసాద్ గారికి. కానీ అది చేయకుండా ఉంటే మాత్రం మాటల వరకే పరిమితమైతే అది కరెక్ట్ కాదు, ఆయన చేయాలనేది. ఎందుకంటే స్పీకర్కు చాలా అధికారాలు ఉంటాయి సార్. పాపారావు గారికి మీకు తెలుసు, ఉదాహరణకు సోమనాథ్ చటర్జీ స్పీకర్గా ఉన్నప్పుడు సోమనాథ్ చటర్జీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. నోటీస్ ఇస్తే నేను అటెండ్ గాను,
నా హక్కులు నాకున్నాయని సుప్రీంకోర్టుని ఆయన ఎదిరించిన చరిత్ర కూడా స్పీకర్కి ఉంది. అలాంటి స్పీకర్ స్థానానికి గౌరవం తెచ్చిన వాడు అవుతాడు. అది జరగాలన్నదే కోరుకుందాం. తీసుకున్నాడు ఆయన, సిపిఎం నుంచి వచ్చిన సిపిఎం పార్టీ వైఖరికి భిన్నమైన స్టాండ్ తీసుకున్నాడు. అది నేను అనేది. సో అంటే స్పీకర్ కేవలం ఓన్లీ ఇట్లా మాటల వరకే పరిమితం కాకుండా డెఫినెట్గా అది తన చర్యల్లో రిఫ్లెక్ట్ కావాలనేదే, అది రిఫ్లెక్ట్ అయితే బాగుంటుంది. ఖచ్చితంగా ఫిరాయింపులో నేను ఎంకరేజ్ చేయననే మాట. ఎస్, ఇంకొకటి లాస్ట్ ఒక 1 minute ఒక టాపిక్ ఉంది రామచంద్ర గారు. జీతాలు లేక పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన చేస్తున్నారు అనేది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం, పారిశుద్ధ్యం అనేది ఎప్పుడైనా ఇంపార్టెంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. అటువంటి వాళ్ళు దాదాపు 6 నెలలు జీతాలు లేకపోవడంతో భిక్షాటన చేస్తున్నారు చాలా చోట్ల. సిద్దిపేట జిల్లా జరిగిన ఒక వార్త మనం చూస్తున్నాం, ఫోటో ఐటమ్ మనం చూస్తున్నాం. అంటే ఫస్ట్ తారీఖే జీతాలు ఇస్తాం, 1వ తారీఖు వస్తాయని చెప్పిన తీరు ఉంది కదా మనకి. ఇక్కడ ముసలోళ్ళ పెన్షన్లు కూడా 2 నెలలు పెండింగ్లో ఉన్నాయండి, వాళ్ళకు కూడా ఇవ్వలేదు. ఇవాళ పారిశుద్ధ్య కార్యక్రమాలు ఈ టైంలో, ఈ క్షణంలో, ఈ టైంలో కనుక వాళ్ళు స్టెప్ తీసుకొని ఏ సమ్మెకో ఎముకో పోయినట్లయితే ఏం కావాలి? గ్రామాలు ఏమవుతాయి? దోమల బెడతోనే నీకు గిరిజన ప్రాంతాలలో దోమతెరలు పంచిన రోజులు ఉన్నాయి నీకు. తిరిగి మళ్ళీ అవే తీసుకొస్తా అంటే ఎలా నీకు? దీన్ని పారిశుద్ధ్య కార్మికులను కనుక మనం ఇమీడియట్గా వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే, వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వకపోతే, వాళ్ళు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకొని ఆందోళన రూపం పట్టినట్టయితే అది ఖచ్చితంగా పారిశుద్ధ్య లోపం అవుతుంది. అది చాలా జబ్బులకు అది ఆస్కారం ఇస్తుంది. అది బస్తీలో కానీ పల్లెటూళ్ళలో కానీ ఎక్కడైనా కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు అది ఒక్కరోజు కనుక ఆగితేనే పెద్ద సమస్యను సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ సమస్యలు వాళ్ళ జీతాలు ఇవ్వడానికి వాళ్ళు అడిగేది ఏంటంటే రావాల్సిన జీతాలు అడుగుతున్నారు వాళ్ళు కాదు కదా. ఎస్ పాపారావు గారు, మీరు ఒక మాట మాట్లాడండి దీని గురించి. బీఆర్ఎస్ హయాంలో నెల మాకు సకాలంలో జీతాలు వచ్చేవి, తద్వారా మేము చాలా పనిచేసేవాళ్ళం. ఇప్పుడు 6 నెలల నుంచి మాకు జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ చాలా భారంగా మారిందంటే ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు భిక్షాటన చేస్తున్నారు. నిన్న స్వయంగా హరీష్ రావు గారి ఇంటర్వ్యూలో ఆయన పేరున ఊళ్ళు, ఆ పేర్లు ఎవరెవరైతే ఈ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ప్రాతినిధ్యం అక్కడ స్థానికంగా ఉన్నారో అన్ని వివరాలు చెప్పారు స్పష్టంగా. అంటే తెలంగాణలో ఈరోజు ఆరోగ్య సంక్షోభం, అలాగే మన స్వచ్ఛత అంటే క్లీన్లీనెస్ తాలూకు సంక్షోభం నెలకొని ఉన్నాయని అర్థమవుతుంది. దానివల్ల జరుగుతుంది ఏంటంటే, ఈరోజు గతంలో తెలంగాణ రాకముందు పదే మనం వర్షాకాలం వస్తే వానలు పడగానే అతిసార వ్యాధితో ఇంతమంది హాస్పిటల్లో చేరారు, పలానా చోట నీటి కాలుష్యం, ఇట్లాంటివన్నీ వినేవాళ్ళం. మళ్ళీ ఆ వార్తలు 10 సంవత్సరాల పాటు లేవు తెలంగాణలో. అతిసారతో చనిపోయారనే వార్త చాలా చిన్న విషయం, అలాంటి వార్తలు లేవు. కానీ మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుందాం. కాబట్టి తక్షణం ప్రభుత్వం యాక్షన్లో దిగి ఈ స్వచ్ఛ కార్మికులకు అంటే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడం, అలాగే ఇతరత్ర ఏదైతే డిజార్డర్ లోకి వెళ్ళిందో ఈ పారిశుద్ధ్య వ్యవస్థ అనేది, దాన్ని ఆర్డర్ లో పెట్టకపోతే రేపు ఈ నెలలో పడే వర్షాల్లో క్రమంలో మళ్ళీ సమస్యలు, డయేరియా లాంటివి, ఇతర ఆరోగ్య సమస్యలు చాలా, ఇప్పటికే నగరంలో డెంగీ లాంటి వ్యాధులు ఉన్నాయి, హైదరాబాద్ లో కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే దీన్ని వెంటనే ప్రభుత్వం యాక్షన్ తీసుకోకుండా రాజకీయాల్లో మునిగి తేల్తా ఫిరాయింపుల కోసం ఎవరు దొరుకుతారని గాలం వేసి కూర్చోవటం కాకుండా తెలంగాణని మళ్ళీ ఆర్డర్లోకి తెచ్చే బాధ్యతను తీసుకోపోయేటట్లయితే, ఇప్పుడు ఆర్థికంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రేపు పొద్దున ఆరోగ్యపరంగా కూడా సంక్షోభం వచ్చే అవకాశం చాలా పెద్ద ఎత్తున ముందు కనపడుతుంది కళ్ళ. రైట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ గట్టు రామచంద్రరావు గారు.